భారతదేశ మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశ యావత్తు ప్రజానికానికి బాధ కలిగించేటువంటి అంశంగా వారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రులుగా ఆ తదుపరి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి సారథ్యంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ప్రధానమంత్రిగా వారున్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయములు జాతీయ ఉపాధి హామీ పథకం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు నేరుగా రాజకీయాలలో వారు లేకున్నప్పటికీ వారు మేధో సంపత్తిని గుర్తించి పివి నరసింహారావు గారు వారిని ఆర్థిక శాఖ మంత్రులుగా చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిలో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఈ దేశాన్ని చక్కగా పరిపాలన ముందుకు తీసుకొని పోయి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వారిని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి సాధ్యమైనటువంటి శక్తి మరి మన్మోహన్ సింగ్ గారిలో ఉందని చెప్పి తెలిసి వారికి ఆ పదవిని అందివ్వడం ఆ పదవి వారు సంపూర్ణంగా న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు మనసు చూరగొన్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు 91 నుంచి ఇంచుమించు 5 సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం మరి వారు అనారోగ్యంతో నిన్నటి రోజు రాత్రి భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆసుపత్రిలో వారు మరణించడం బాధాకరం. మౌన మునిగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసేటువంటి చక్కటి రాజకీయ నాయకులకు వారి యొక్క ఆలోచనను వారిని స్ఫూర్తికి తీసుకుని ముందుకు పోవడానికి అనేక కార్యక్రమాలు అమలు చేసినట్టు వారు మరణించడం మన దేశానికి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్టుగా వారి సేవలన్నీ కూడా ఈరోజు మరణం చేసుకుంటూ మన భారతదేశానికి వారి మరణం ఒక తీరని లోటుగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని పోవాలని చెప్పి ఆ సందర్భంగా తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ